ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. మరో నెల రోజుల్లో అభిమానులని అలరించడానికి 10 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ టోర్నీ మార్చ్ 22న ప్రారంభమై మే 25న జరిగే ఫైనల్తో ముగియనుంది. అయితే ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కమెంటేటర్ ఆకాష్ చోప్రా ఒక సలహా ఇచ్చాడు. ఈ మాజీ భారత ఓపెనర్ లీగ్లోని పాయింట్ల విధానానికి సంబంధించి ఒక సూచన చేశాడు. బాగా ఆడి భారీ విజయం సాధించిన జట్టుకు బోనస్ పాయింట్ ఇవ్వాలని తన అభిప్రాయాన్ని చెప్పాడు. బోనస్ పాయింట్ల రూల్ తీసుకునొస్తే ఐపీఎల్లో మజా వస్తుందని ఆకాష్ చోప్రా వాదించాడు. నెట్ రన్ రేట్ మంచిదే అయినప్పటికీ బోనస్ పాయింట్ ఇవ్వడం వలన మరింత లాభం చేకూరుతుందని ఈ కమెంటేటర్ సూచించాడు. ప్రస్తుత పాయింట్ సిస్టమ్ పరంగా రూల్స్ చాలా ఈజీ. గెలిచిన జట్టుకు 2 పాయింట్లు లభిస్తాయి. ఫలితం రాకుంటే 2 జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. మొత్తం 74 మ్యాచ్లు 65 రోజుల పాటు జరుగుతాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్ల్లో తలపడనుంది. ఇందులో 7 హోమ్ గ్రౌండ్లో, మరో 7 ప్రత్యర్థి వేదికల్లో జరగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చ్ 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుండగా, ఆ మరుసటి రోజే హైదరాబాద్ రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదిక. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం మొత్తం 9 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో లీగ్ మ్యాచ్లు 7 కాగా ప్లే ఆఫ్స్ మ్యాచ్లు 2 ఉన్నాయి.